పాలిటిక్స్‌లో ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఎలక్షన్‌లు వచ్చినా కూడా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా కూడా వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఒక అస్త్రంగా మారిపోయింది కొన్ని పార్టీలకు. అంటే సహజంగా మనం చూస్తున్నట్టయితే కూడా గతంలో 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి అప్పుడు అధికారంలో ఉండంగానే ఆ హత్య జరగడంతో, ఆ తర్వాత వచ్చేసి పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అంటే గతంలో ఏదైతే టీడీపీ పార్టీ గతంలో అధికారంలో ఉందో ఆ పార్టీలో ఉంటున్న వ్యక్తులే అధికారంలో ఉంది కనుక సో కాబట్టి దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మూలాలు దెబ్బకొట్టినట్టుగా ఉంటది. అంటే అతి పెద్ద బలమైన ఒక నాయకుడిని పడగొట్టినట్టయితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రమైన ఓటమి పాలవుతారు. తప్పకుండా వచ్చేసి ఆయనకు బలం అనేది ఉండదు అని భావించి తను లేకుండా చేశారని చెప్పేసి 2019లో చాలా బలంగా వినిపించింది. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆ సమయంలో పూర్తిగా కూడా దాన్ని సిబిఐకి ఇవ్వలేదని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి చాలామంది చాలా పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది. ఆ తర్వాత ఆయన సిబిఐకి కూడా బదిలీ చేయడం జరిగింది. అనేక పరిణామాల్లో కూడా కొన్ని సంఘటనలు కూడా చూడడం జరిగింది. అంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి చేశాడని, లేకపోతే దస్తగిరి చేశారని చెప్పేసి వాళ్ళ ద్వారానే చేపించారని చెప్పేసి ఒక రకంగా భాస్కర్ రెడ్డి గారిని అక్కడ ఇది చేశారని చెప్పేసి అనేక పరిణామాలు కొంతమంది ఇప్పటికే జైలుకు వెళ్ళి కూడా రావడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా అల్టిమేట్గా ఎవరు ముద్దాయి అనేది ఇప్పటివరకు తేలలేదు. కానీ తప్పకుండా అయితే కూడా దీన్ని మట్టుకైతే కూడా ఒక రకంగా ఆ మధ్యలో 2019 నుంచి 24 అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని విభేదిస్తూ మధ్యలోనే ఆమె ఎవరైతే డాక్టర్ సునీత ఎవరైతే ఉన్నారో వివేకానంద రెడ్డి గారి స్వయాన కూతురు జగన్మోహన్ రెడ్డి గారి అగేనిస్ట్గా, అదేవిధంగా ఆ కుటుంబంలో ఉంటున్న కొంతమంది వ్యక్తులే అవినాష్ రెడ్డి ఇలా చేపించారు అది అని చెప్పేసి ఆమె బహిరంగానే చెప్పడం. ఆ తర్వాత చెప్పిన తర్వాత దానికి సంబంధించి కూడా అనేక పరిణామాల్లో కొన్ని సిచ్యువేషన్లు కూడా అలాగే రూపుదిద్దడం. ఆ తర్వాత కొంతమంది సంబంధించి పూర్తిగా కూడా టీడీపీకి చాలా అనుకూలంగా ఆమె ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళు చెప్పిన మాట వినడం, వాళ్ళు మాట్లాడే స్వరమే ఆమె కూడా వినిపించడంతో అందరికీ అనుమానాలు రేకెత్తించింది. అంటే సునీతనే హత్య చేసిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా చాలా బలంగా వినిపించింది. ఒక రకంగా వచ్చేసి సాక్షాత్తం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని అనుమానాలు అయితే రేకెత్తించడం జరిగింది. ఆ సమయంలో ఆయన మాట్లాడే రీతి కూడా మనం చూసినప్పుడు. అయితే ఈ మధ్యకాలంలో వీటంటే కూడా ఏదైనా కేసు ఇప్పుడు పార్టీ జగన్మోహన్ రెడ్డికి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అస్త్రంగా దాన్ని తీసుకొని డెఫినెట్గా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి పూర్తిగా కూడా ఎవరు నిందితుల్లో వాళ్ళని తేల్చకపోగా, కానీ ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా వివేకానంద రెడ్డి గారి కూతురు స్వయాన బయటకు వచ్చి టీడీపీకి ప్రచారానికి సంబంధించి కొన్ని సంఘటనలకు సంబంధించి పులివెందులలో ఇప్పుడు ఎలక్షన్ ఉంది కనుక దానికి సంబంధించి ఆ మాట్లాడుతున్న మాటలు తీరు చూస్తుంటే యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశం కూడా ఆశ్చర్యపోతుంది. అంటే ఈ హత్యలో నిజంగానే సునీతనే ఇన్వాల్వ్ అయిందా, లేకపోతే కన్నా ఎవరున్నారు ఏంటి అనేది అర్థం కాలేని పరిస్థితి. కానీ ఆమె తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అయితే అలాగే ఉన్నాయనేది చాలా బలంగా అనిపిస్తుంది.